అమెరికన్ హిస్టరీలో 1972 వాటర్గేట్ స్కాండల్ ఒక పెద్ద సంచలనం. అప్పట్లో రిచర్డ్ నిక్సన్ ప్రభుత్వ మరియు ప్రతిపక్షాల ఆఫీసులకు చొరబడి సీక్రెట్ డాక్యుమెంట్స్ దొంగిలించడానికి ట్రై చేశాడని ఆరోపించారు. కట్ చేస్తే ఇప్పుడు బెంగాల్ ఎలక్షన్స్ ముందు సరిగా అదే సీన్ కనిపిస్తోందని టీఎంసీ లీడర్స్ ఆరోపిస్తున్నారు. దీన్నే ఇండియా యొక్క వాటర్గేట్ మూవ్మెంట్ అని పిలుస్తున్నారు. బెంగాల్ ఎలక్షన్స్ కి టైం దగ్గర పడుతుంటే సడన్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టీం రంగంలోకి దిగింది. మమతా బెనర్జీకి పొలిటికల్ స్ట్రాటజీస్ అందించే ఐపాక్ ఆఫీస్ మీద దాడులు జరిగాయి. 5 ఏళ్ల నాటి పాత కోల్ స్కామ్ కేసుని సాకుగా చూపి ఈ రైడ్ చేశారని అంటున్నారు. కానీ టీఎంసీ ఏమంటోందంటే ఇది కరప్షన్ పట్టుకోవడానికి కాదు, అభ్యర్థుల లిస్ట్, బూత్ లెవెల్ డాటా మరియు ఎలక్షన్ స్ట్రాటజీస్ ని దొంగలించడానికని ఆరోపిస్తున్నారు. ఈ రైడ్ జరుగుతున్న టైంలోనే ఒక షాకింగ్ సీన్ జరిగింది. స్వయంగా సీఎం మమతా బెనర్జీ ఆ స్పాట్ కి వెళ్లిపోయారు. లైవ్ రైడ్ లోపలికి వెళ్లి అక్కడ ఉన్న హార్డ్ డ్రైవ్స్ అండ్ ఫైల్స్ ని బయటకి పట్టుకొని వచ్చారు. ఇది నా పార్టీ ప్లానింగ్, ఇది నా డాటా, దీన్ని దొంగలించే హక్కు మీకు లేదు అని గవర్నమెంట్ కి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గత 10 ఏళ్లలో ఈడీ చేసిన దాడుల్లో దాదాపు 98% రైట్ కేవలం అపోజిషన్ పార్టీల మీదే జరిగాయి. ఎగ్జాక్ట్ గా ఎలక్షన్స్ ముందు మాత్రమే ఈ పాత కేసులు ఎందుకు గుర్తొస్తున్నాయి అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్. పైగా ఈ కేసులో శిక్ష పడే అవకాశం కేవలం 1% కంటే తక్కువ. అంటే ఈ దాడులు కేవలం భయపెట్టడానికేనా? బీజేపీకి బెంగాల్లో గెలవడం అనేది డూ ఆర్ డై సిచ్యువేషన్. కానీ ఇక్కడ వారికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ నో ఆల్టర్నేటివ్ లీడర్. మమతా బెనర్జీని ఢీకొట్టే స్థాయి ఉన్న లోకల్ లీడర్ బీజేపీకి ఇంకా ఎదగలేదు. బెంగాలీ ఐడెంటిటీ, బెంగాలీ కల్చర్ ని, బెంగాలీ లాంగ్వేజ్ ని బీజేపీ సరిగా అర్థం చేసుకోవట్లేదని అక్కడ ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. ఓట్ డిలెక్షన్, కొన్ని లక్షల మంది ఓట్లు, ముఖ్యంగా మహిళా ఓటర్ల పేర్లు లిస్ట్ నుంచి పోవడానికి టీఎంసీ ఒక ఓట్ థెఫ్ట్ కాన్స్పిరెన్సీగా ప్రచారం చేస్తోంది. చివరికి చెప్పేది ఏంటంటే పాలిటిక్స్ లో గెలవడానికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ని ఆయుధాలుగా వాడుకోవడం వల్ల డెమోక్రసీకి అస్సలు మంచిది కాదు. 2026 బెంగాల్ ఎన్నికలు కేవలం 2 పార్టీల మధ్య వార్ కాదు, ఇది మన ప్రజాస్వామ్య విలువకి ఒక పెద్ద పరీక్ష.